ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య, బయట ఊరి జనాలందరూ కంగారు పడుతున్నారు. ఒకసారి మనం అందరం కలిసి వాళ్ళ ముందుకెళ్ళి ఏదైనా విషయం చెప్తే ఊరటొస్తుందేమో చూద్దాం. అలాగే పదండి. ఏంట్రా ఇదే? ఇలా జరిగిందేటి? అందరూ ఊరిని కాపాడే వారసుడొచ్చాడు, రాగానే ఊరిని దత్తత తీసుకుని వరాలిచ్చాడు, ఇక ఊరికి పట్టిన శని వదిలిపోతుంది అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరిగిందేంట్రా? మీరందరూ ఏదో భారీ లెవెల్లో ఊహించుకుంటే 1000 కోట్ల సినిమా ఒక్క షోకే డిజాస్టర్ అయినట్టు ఇదేంట్రా ఇలా తుపుక్కుని షాక్ కొట్టి పెట్టలా వాలిపోయాడేంట్రా? ఊళ్ళోకి రాగానే నా మేనల్లుడికి నీ దిష్టి తగిలిందనుకుంటారా? దిష్టి తగిలితేనే పడిపోయేంత వీక్ అయితే ఇక ఊరునేం కాపాడతాడు, మనల్నేం ఉద్ధరిస్తాడు? వీర్రాజు, నా మనవడు ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు అలా మాట్లాడడం ఏం బాలేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే నీకే మంచిది. ఓ పద్మాక్షే, నేనేం నా మాట చెప్పట్లా, ఊళ్ళో వాళ్ళందరూ అంటుంటే నేను అంటున్నాను. ఇంతమంది ఉన్నారు కదా, అయినా మీ ఊరు బాగుపడిందా? మీ తలరాతలు మారాయా? బిహారీ గారు మీకోసం, మీ ఊరు బాగు కోసం వచ్చి ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఆయన మీరు నోటికొచ్చినట్టు అంటుంది. ఇది ఖచ్చితంగా మీ ఊరు వాళ్ళ పనే. నేను రైస్ మిల్ దగ్గర చూశాను. ఎవరో బిహారీ గారికి షాక్ తగలాలని వైర్లని లివర్కి కనెక్ట్ చేసి పెట్టారు. ఈ విషయం నేను వచ్చి చెప్పేసరికి బిహారీ గారికి షాక్ తగిలింది. బిహారీ గారి తల్లికి అవమానం జరిగింది అని తెలిసినా మీ ఊరి బాగు కోసం ఇంతమందికి మంచి జరుగుతుందని ఆలోచించి వచ్చినందుకు ఆయనకి మీరిచ్చే బహుమతి ఇదేనా? తనకి నిజం తెలిసిపోయినట్టుంది. ఒరేయ్ పానకాలు, అటు తిరిగి ఇటు తిరిగి మన మీదకొచ్చేలోపు మనం జారుకుంటే మంచిది. పదా ఊర్లో అడుగు పెట్టగానే స్కూల్ తగలబడిపోవడం చూసి చెల్లించిపోయి ఊరినే దత్తత తీసుకుంటానని చెప్పిన మంచివాడిగా మీరు ఆ పరిస్థితి తీసుకొచ్చింది? అయ్యా, ఇది ఎవరి పనో తెలీదు. బాబుకిలా జరగడం అందరికీ చాలా బాధగా ఉంది. అమ్మా, ఎలా ఉంది బాబుకి? చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వాడికి గతి పట్టించాలి అనేనా మీరందరూ ఇంటికి వచ్చి మరీ నా కొడుకుని పిలిచారు? అమ్మా, మీరిలా అడగడంలో తప్పులేదు. మీ కడుపు కోత అర్థం అవుతోంది. కానీ గండం ఉండడం వలన ఇదంతా జరిగింది. పోచమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? ఎలా నా మనవాణ్ణి కాపాడుకోవాలి? ఈ ఊరికొస్తే వాడికి ఏర్పడ్డ గండాలన్నీ పోతాయనుకుంటే ఇలా జరిగిందేంటి? అయ్యా, గండం యమపాసంలాగా ఎక్కడికి వెళ్ళినా మన వెంటే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ అమ్మని శరణు కోరడం తప్పించి మరో మార్గం లేదు. బాబు కోలుకోవడం కోసం ఊరంతా నిష్ఠగా అమ్మవారికి పూజలు చేస్తాం. అందరూ ఉపవాస దీక్షుండి అమ్మని శరణు వేడుకుంటాం. మమ్మల్ని కాపాడడానికి వచ్చిన విహారీ బాబుని మేమందరం కలిసి కాపాడుకుంటాం. అమ్మా, అందరం కలిసి ఆ అమ్మలగన్న అమ్మకి పూజలు చేద్దాం.
ముఖ్యంగా మీ మనవరాలి చేత అత్యంత నిష్టగా అమ్మ కరుణించేలా దీక్షగా మోకాళ్ల మీద అమ్మ దగ్గరికి నడిపిద్దాం. అగ్ని తర్పణం చేసి అఖండ జ్యోతిని వెలిగించేలా చేద్దాం. విహారి బాబుని మనం కాపాడుకుందాం. సరే, బావ కోసం నేనేమైనా చేస్తాను. మనం అందరం ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నా మనవణ్ణి కాపాడమని అడుగుదాం. వసుధ, నువ్వు చారుకేశ ఇక్కడే ఉండండి. విహారీ గురించి ఏం తెలిసినా నాకు చెప్పండి. అలాగే అక్క. నీ బావను నువ్వే బతికించుకోవాలమ్మా. నీ పసుపు కుంకుమల్ని నీ మాంగల్యాన్ని నువ్వే నిలబెట్టుకోవాలమ్మా. ఎంత కష్టమైనా ఈ దీక్షను పూర్తి చేయమ్మా. బావ కోసం నేనెన్ని కష్టాలైనా భరిస్తాను. బావని తిరిగి నేను బతికించుకుంటాను. విహారి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నువ్వే కాపాడాలి. అత్తయ్య, అమ్మా, మీరిద్దరూ బాధపడకండి. నా బావని నేను రక్షించుకుంటాను. ఇది నిజంగా కఠినమైన దీక్షమ్మా. నువ్వు గుడి గాలిగోపురం దగ్గర నుండి అమ్మవారి దాకా మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి నీ దీపంతో ఆ అఖండ జ్యోతిని వెలిగించి నిప్పుల గుండం మీద నడిచి ఆ అమ్మవారి కుంకుమని నీ నుదుటి మీద పెట్టుకుంటే నీ పసుపు కుంకుమలు కాపాడుతారమ్మా. అలాగే అమ్మా.